మరి ఎందుకు అండ్ గూగుల్లో వెళ్ళి చూడండి వార్ 2 సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయిందంటే హగ్ ఫ్లాప్ అని చెప్పి డైరెక్ట్గా గూగుల్ చెప్తుంది. హగ్ ఫ్లాప్ అంటే భారీ ఫ్లాప్ అంట. ఈ వార్ 2 చూసుకున్నట్లయితే హగ్ ఫ్లాప్. అది హగ్గు పెగ్గు జగ్గు కాదు తమ్మి, హ్యూజ్ అంటారు దాన్ని. 4 ఇంగ్లీష్ పదాలు చదవటం రాని వాళ్ళు కూడా రివ్యూల పేరుతోటి చెప్పేయడమే. ఇక అంతే, ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది, చక్కగా 4 మాటలు మాట్లాడగలుగుతాం, ఒక పుస్తకం పట్టుకొచ్చేస్తారు, పైగా వెళ్ళేదో దేశాన్ని ఉద్ధరించి ఊళ్ళగా మరి ఆ బుక్కులు ఏమి రాస్తారో మాకు తెలియదు. ఒక సినిమా రివ్యూ, ఆ రివ్యూ చెప్పడానికి ఏం చేస్తారంటే ఒకడేమో 4 పేపర్లు పట్టుకొస్తాడు, ఒకడేమో బుక్ రాసుకొస్తాడు, ఆ బుక్ చూస్తాడు, ఏదో మనకు పనికి వచ్చేదాల్లాగా అందులో మళ్ళీ పాయింట్ టు పాయింట్ రాసి మరీ చెప్తాడు. ఇక్కడ ఉన్నట్టుగా చదవలేమాయే. హగ్కి హ్యూజ్కి తేడా తెలియదు, దాన్ని ఎలా పలుకుతారో కూడా తెలియదు. ఏం చేస్తాం కర్మ, రివ్యూల పేరుతో. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పాను, రివ్యూల పేరుతో సినిమాని చంపేస్తున్నారండి. పాజిటివ్గా చెప్తే చూడరు అనుకుంటున్నారో లేదంటే వ్యూవర్షిప్ రాదనుకుంటున్నారో తెలియదు, కానీ సినిమా బాగున్నా, ఒకవేళ బాగున్నా బాగోలేకపోయినా ఒకటే రివ్యూ. వీడికి నచ్చదు, అది వీడికి నచ్చకపోతే అందరికి నచ్చలేనంటే. నేను మనల్ని ఉద్దేశించి చెప్పట్లా, అందరిని ఉద్దేశించి చెప్తున్నా. ఏ రివ్యూవర్ అయినా సరే సినిమా ఆడికి నచ్చలేదు అనుకోండి, ఇంకా సినిమా ఆడికి నచ్చలేకపోతే ఇంకా అందరికీ నచ్చడానికి లెక్క. అబ్బే నాకు నచ్చలేదండి, నేను ఎక్స్పెక్టేషన్ ఎక్కడికో పెట్టుకుని, నేను ఎవరు పెట్టుకోమన్నాడంటే సినిమాలు తీయడానికి భయపడిపోతున్నారు నిర్మాతలు. ఇంతకుముందు అలా కాదు. మనం ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే మన చిన్నప్పుడు 100 రోజులు ఫంక్షన్ చేసేవారు. తర్వాత రానున్న రోజుల్లో అలా అలా మెల్లిగా 50 రోజులకు వచ్చింది. ఇప్పుడు ఒక వారమే 7 రోజులు. ఈ శుక్రవారం రిలీజ్ అయితే మళ్ళీ వచ్చే శుక్రవారం వరకు ఆడితే గొప్ప. అయితే తీసుకొస్తారు 3 రోజులు తీసుకొస్తారు సినిమాని. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఆ 3 రోజులే. ఒకవేళ ఫ్లాప్ అయినా హిట్ అయినా 3 రోజులే. నిర్మాత బాగుపడాలన్నా లేదంటే పాడైపోవాలన్నా ఆ 3 రోజులే. ఆ 3 రోజుల్లో రికవరీ అయితేనే రికవరీ, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఎలా కాదు, వీళ్ళు ఫస్ట్ షో ప్రీమియర్ షోలు పడతాయి కదా, ఆ షో కంటే ముందే స్టార్ట్ చేస్తారు సినిమా. ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డ్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఇమీడియట్గా అక్కడ స్టార్ట్ అవ్వగానే ఇక్కడ రిలీజ్ చేస్తారు. మరి ఇంకా పూర్తవును అంటారా? పూర్తవుతుంది, లేదు పూర్తవుతుంది. మనకంటే ముందు యూఎస్లోనే గట్రా ముందు పడిపోతాయి కదా. అక్కడ ఎవడో ఏదో చెప్తాడు, లేదంటే ఏ ట్విట్టర్లోనో ఎందులోనో ఏదో ఒక చిన్న చిన్న ముక్కలు వస్తూ ఉంటాయి, వాటిని చూసేస్తాడు. వీడు చూసేదే తొక్కలో కెమెరా ప్రింట్. ఆ ప్రింట్ని తీసుకొచ్చి అక్కడ గ్రాఫిక్స్ బాగుందంటాడు. నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళి చూడరు. థియేటర్కి వెళ్ళి చూడండి అనవసరంగా. ఏ హీరో సినిమా అయినా సరే, జూనియర్ ఎన్టీఆర్ గారిదా, ప్రభాస్ గారిదా, లేదంటే అల్లు అర్జున్ గారిదా, పవన్ కళ్యాణ్ అని కాదు, మనం వెళ్ళి చూసి బాగుందనుకో, నువ్వు పెట్టిన 150కి 200కి 2-3 గంటలు కూర్చొని శుభ్రంగా ఎంజాయ్ చేసామంటే ఎంజాయ్ చేసాం చాలు. దాని మీద వచ్చి పెన్ను, పేపరు, బుక్కు, పుస్తకాలు లైన్లు రాసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దాని మీద ఉపన్యాసాలు ఇచ్చి బాగుందని కాసేపు, బాగాలేదని కాసేపు, లాస్ట్ ఎవరికీ అర్థం కాకుండా మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. తెలియజేస్తారు, ఎందుకు తెలియజేయరు? ఇది ఒకటే అలవాటు అయిపోయింది మనకి, ఇది ఒకటే వచ్చింది. ఇంకా మనకు వచ్చింది ఏంటంటే నా బాగున్నా బాగోకపోయినా బాగాలేదు, ఏదో రకంగా చంపేయాలి, చంపేసేదాకా నిద్రవరు. మన కూడా ఎక్స్పెక్టేషన్ కేసు ఏ రేంజ్ సినిమాలు ఉండాలంటే ప్రతి సినిమానో బాహుబలే. ప్రతి సినిమా కూడా మనోడు బాహుబలి రేంజ్లో ఊహించుకుంటాడు అనమాట. అన్ని సినిమాలు ఆ రేంజ్లో రావు. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు అవుతున్నా చూడు, ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలు హై ఎక్స్పెక్టేషన్తో, లేదంటే ఇది భారీ సినిమా అని వచ్చిన సినిమాలన్నీ కూడా అటకెక్కించేసారు వీళ్ళు. బికాస్ సగం దరిద్రం వీళ్ళే. చాలామంది అంటూ ఉంటారు, సినిమా బాగుంటే ఎవడో ఆపలేడు, సినిమా బాగుంటే జనం వచ్చి చూస్తారు. కానీ వీళ్ళ ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది, ఉండకుండా ఉండదు. చెడగొట్టే వాళ్ళు ఎలాగైనా చెడగొడతారు, చెడగొట్టకుండా అయితే ఉండరు. కానీ అందులో వీళ్ళు మెయిన్ ఉంటారు. వీళ్ళు లేదంటే ఒక్కొక్క గట్టిగా లెక్కతో 15 మంది దాకా ఉన్నారు అనుకుంటారు. అది రివ్యూల పేరుతో చెప్పేటోళ్ళు. చూడండి, చూసిన తర్వాత నచ్చిందా ఓకే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. స్టోరీ గురించి కూడా చెప్పట్లా. సరే కథ ఎలా ఉంది, కథ ఎలా ఉందో, కథ గురించి చెప్పకూడదు, కానీ నటన గురించి చెప్పట్లా. మళ్ళీ వ్యక్తిగత విమర్శలు అందులోనూ కూడా మళ్ళీ టార్గెటింగ్. గంభీరమైన గొంతు మీకే ఉందా, ఆ ముఖం ఏంటి, ఆ గ్రాఫిక్స్ ఏంటి, ఆ బాడీ ఏంటి, ఇందులో కూడా మళ్ళీ వ్యక్తిగత విమర్శలు. వాళ్ళు రివ్యూలు చెప్పట్లా. రివ్యూలు చెప్పినా బాగానే ఉంటుంది. కాబట్టి తమ్మి ఎప్పుడైనా సరే మనకు పూర్తిగా చూసి ఊరికే అన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది ఇవి వద్దండి. దాని గురించి ఒక వీడియో, దీని గురించి ఒక వీడియో.
అంటే మనం ఏదో ఒక రకంగా చంపేయాలనే ఉద్దేశం కాకపోతే ఇక్కడ ఏం కనబడట్లా. చూడండి, నిన్న మొన్నటి వరకు నాగవంశీ ఎక్కడికో పారిపోయాడని చెప్పేసి అన్నారా? పారిపోయా? నేను ఆయన ఒక ట్వీట్ చేసాడు, నేను ఎక్కడికో పారిపోలేదు బాబు, ఇక్కడే ఉన్నానని చెప్పేసి. అతను ఇక్కడ కూడా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పేసి ఎక్కడా ఇక ఆల్రెడీ వీళ్ళకి ఉద్దేశం ఎక్కువైపోయింది. అతను ఎంత కొన్నాడో ఎంతే వచ్చింది, ఇన్ని కోట్ల రూపాయలు భారీ నష్టం వచ్చింది. నష్టం వచ్చిందో లాభం వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనం తీయించేసుకోవడం అంతే. మన హైప్ కోసమో, వ్యూవర్షిప్ కోసమో, ఇంకో దానికోసమో దాన్ని ఏదో రకంగా అడకెక్కించాలి. అడకెక్కించకపోతే మనం నిద్రపోమ్మాం, అంతేనా? నేను అందుకే అనేది, సినిమాని సినిమాలాగే చూడండి. మీ ఆలోచన విధానాలు అన్నీ తీసుకొచ్చి ఆ సినిమా మీద పెట్టేసి, నా ఆలోచన విధానాలకి ఆ సినిమా అందలేదు కాబట్టి నాకు నచ్చలేదు, ఇది నాకైతే నచ్చలేదండి అనమాకండట. నీకు నచ్చాలని చెప్పేసి వాళ్ళు తీలా, జనానికి నచ్చాలని తీశారు సినిమా. ఏ సినిమా అయినా సరే పర్టికులర్గా నీకో నాకో ఇంకొకటికో మీరు పెద్ద తోపు తురుము కావాలని చెప్పేసి మీకు నచ్చటాల కోసం తీయరు సినిమాని. జనాన్ని చూస్తారు, నచ్చేటోళ్ళకి నచ్చుద్ది. నీకు నచ్చినంత మాత్రం నాకు నచ్చలేదండి, నచ్చలేదు కరెక్టే చెప్పడంలో, నచ్చలేదని చెప్పడంలో కూడా తప్పులేదు. కాకపోతే వెళ్ళమాకండి, వెళ్ళడం కూడా బొక్కనేస్తున్నారు వాళ్ళు. అదే అసలు మీరు థియేటర్ వైపు వెళ్ళవసలేదు. సినిమా ఆడదంటే ఆడదు, నేను చూశాను కాబట్టి నేను చెప్పేస్తున్నాను, మీకు డబ్బులు పక్క వెళ్ళమాకండి అంటారు. ఇవాళ అందుకే చెప్తున్నాను చూడు, ఇవాళ సినీ పరిశ్రమలో నిర్మాతలు సినిమా తీయాలంటే భయపడిపోయే కారణం ఏంటి? వీళ్ళే పర్టికులర్గా కొంతమంది టార్గెట్గా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు సినిమా రిలీజ్ అయింది అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఒకటే. ఇక టార్గెట్ అల్లు అర్జున్ గారు సినిమా. జూనియర్ ఎన్టీఆర్ గారు రిలీజ్ అయింది అనుకోండి, మళ్ళీ వీళ్ళంతా ఒకటే. ఈ ట్విట్టర్లో ట్రోల్ చేసి బ్యాచ్ మళ్ళీ వీళ్ళంతా ఒకటే. ఇక్కడ సింగిల్ ఇక్కడ అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారిని టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేస్తే మళ్ళీ వీళ్ళంతా ఒకటే. ఇక్కడ వీళ్ళకి అర్థమైంది, వీళ్ళ అర్థం కాని ఏంటంటే వాళ్ళ సినిమాలు వాళ్ళే చంపేసుకుంటున్నారు. వాళ్ళ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వద్దు, హరిహర వీరమల్లు ఈ వార్పు 2 సినిమాలు తీసుకొని సరిపోతుంది. అంతకుముందు సినిమాలు కూడా మనం చెప్పుకోవాల్సి వద్దు. ఈ 2 సినిమాల గురించి చూసి సరిపోతాయి. హరిహర వీరమల్లుని ట్రోల్ చేసేటప్పుడు మెజారిటీ, అందరూ కాదు మెజారిటీ, కొంతమంది ట్విట్టర్లో ఉండే బ్యాచ్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ట్రోల్ చేశారు. సినిమా బాగాలేదు మొత్తానికి ఏదో రకంగా సర్వనాశనం చేసి పెట్టారు, చంపేశారు, అయిపోయింది, అక్కడితో క్లోజ్. తర్వాత వార్పు రిలీజ్ అయింది, సేమ్ పరిస్థితి రిపీట్ అయింది. ఇక నేను ఎవరికి సపోర్ట్ చేయట్లా, నేను ఏ హీరోకి అభిమానం కూడా కాదు. ఆ రోజు మనం అంతలా ట్రోల్ చేయకుండా ఉంటే ఈరోజు పరిస్థితులు వేరేలా ఉండేయేమో కాదా? ఎంత ఘోరంగా అంటే ఏ సినిమా అయినా సరే, హరిహర వీరమల్లో అయినా వార్ 2 అయినా, సినిమా వార్ 2 బాగానే ఉంది, హరిహర వీరమల్లో బాగానే ఉంది. కాకపోతే కలెక్షన్ రాకపోతే ఏం చేస్తాం, దాని ఫ్లాప్ అని అంటారు కదా. సినిమా పరంగా బాగుంది, సబ్జెక్ట్ పరంగా బాగుంది, చూడొచ్చు ఒకసారి. కానీ మీరు అలా కాదే, అందులో అది బాగాలేదని, హరిహర వీరమల్లో ఇది బాగాలేదని, వార్ 2లో ఇది బాగాలేదని, అదేం యాక్టింగ్ అని చెప్పేసి అక్కడ, ఇదేం యాక్టింగ్ అని చెప్పేసి ఇక్కడ, అక్కడ గుర్రాలు బాగాలేదని, ఇక్కడ గుర్రం బాగుందని, ఇక్కడ బాడీ బాగాలేదని. మీలో మీరే సినిమాలు చంపేస్తున్నారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మనకి మన రివ్యూలో తోడయ్యాయి. ఇక నుంచి అయినా సరే ఒక హీరో సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు పని కట్టుకొని టార్గెట్గా మనం ట్రోల్ చేసి ఏదో రకంగా సినిమాని నాశనం చేయాలని ఇంకోలాగా ప్రయత్నాలు చేస్తే రేపు అన్న రోజున అది మన ఇష్టపడే హీరో సినిమాకు కూడా వర్తింతుంది. వాళ్ళు కూడా చేసేది అదే కదా, ఇది గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను.